ఎప్పుడు గిఫ్ట్గా ఫోటో ఫ్రేమ్సేనా? కొంచెం ట్రెండ్ సెట్ చేసేద్దామా? ఇప్పుడు ఎక్కడ చూసినా, మ్యారేజెస్లో చూసినా, ఫంక్షన్లో చూసినా, బర్త్డే పార్టీలో చూసినా ఫోటో ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్. గిఫ్ట్ ప్యాకింగ్ బట్టి చూసి చెప్పేయచ్చు, అయ్యో మళ్ళీ ఇచ్చారే ఫోటో ఫ్రేమ్సే. కానీ వాళ్ళ ఊహలకు అందని గిఫ్ట్, ఎవరు ఇవ్వలేని గిఫ్ట్, ఎప్పుడు చూడలేని గిఫ్ట్ ఇస్తే ఆ థ్రిల్లే వేరు కదా. ఈ వీడియోలో ట్రెండ్ సెట్ చేసి గిఫ్ట్ చూపిస్తా. హాయ్, దిస్ ఇస్ నందిని, వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ క్రాఫ్ట్ స్టూడియో. నేను చెప్తున్న మాటలకి అక్కడ చూపిస్తున్న వీడియోకి అసలు సంబంధమే లేదనుకుంటున్నారు కదా. ఆగండి, ఇంకా చెప్తా. బేబీస్కి చిన్న మెమొరబుల్ డే అయినా అది అందరి లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్లే కదా. నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ వచ్చిందండి, వాడి కోసమే ఇది చేస్తున్నా. మీరు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే నేను 100% దీన్ని రికమెండ్ చేస్తా. ఎందుకంటే ఇది యూనిక్ అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పెయింటింగ్ ఉంది కదా అని పాడైపోద్ది అనుకుంటారేమో, కాదు, అది ఫ్యాబ్రిక్ పెయింట్స్. ఇది వాష్ చేసినా ఏం కాదు, మళ్ళీ ఇది రీయూజబుల్, వాష్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేస్తారంటే వాల్ హ్యాంగర్లా కానీ టేబుల్ పైన షోపీస్లా యూజ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 9 ఇంచెస్ హూక్ తీసుకున్నా. దానికైతే కాటన్ క్లాత్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏ కాన్సెప్ట్లో చేయాలనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ థీమ్ అయితే డ్రా చేసుకోండి. నేను ఇక్కడ మా బాబుది వాడి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ప్రెజర్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పెద్ద సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ పైన చిన్న చిన్న లిటిల్ బిట్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేసుకోండి. ఇది సర్కిల్ షేప్ కాకుండా నార్మల్ లవ్ సింబల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. మీకు ఇన్ కేస్ రోజ్ ఫ్లవర్ నీట్గా అర్థం అవ్వకపోతే ప్రీవియస్ వీడియోలో ఎలా చేశానో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను, వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ లీస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రైట్గా కుట్టుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి మిడిల్లోకి, రైట్ సైడ్ నుంచి మిడిల్లోకి ఒకదానికన్నా ఒకదాన్ని తగ్గించుకుంటూ స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. అర్థమైందా? ఇక్కడ మిడిల్లో హార్ట్ షేప్ ఉంది కదా, అది ఎలా స్టిచ్ చేసిన ఒకసారి చూడండి. దీనికి పెద్దగా ఏం అవసరం లేదు, బ్యాక్ స్టిచ్ చేస్తే చాలు. చూడండి ఒకసారి వీడియోలో ఎలా స్టిచ్ చేస్తున్నాను. అంతే, చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు మంచిగా గమనించని నేను చెప్పేదానికన్నాను. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే యూజ్ చేశాను. వాటర్ పెయింట్స్ కన్నా ఫ్యాబ్రిక్ పెయింట్సే మంచిది, ఎందుకంటే డస్ట్ అయిపోతే వాష్ చేసుకున్న అవి అలా ఉంటాయి కాబట్టి. ఇక్కడ బ్లడ్ గ్రూప్ కాబట్టి నేను ఇక్కడ రెడ్ కలర్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. 3D ఎఫెక్ట్ రావడం కోసం మిడిల్లో కొంచెం వైట్ ప్లేస్ విడిచిపెట్టి వైట్ అనేది ఫిల్ చేస్తున్నాను. అలా అయితే 3D ఎఫెక్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి. మిగతాదంతా అంతే అండి, క్యాలెండర్ కాబట్టి పైన రెడ్ మీకు తెలుస్తుంది కదా, మీకు ఏ కలర్స్ నచ్చుతాయో అవి అయితే ఫిల్ చేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా అయితే ఫిల్ చేసేసుకోండి. అవుట్లైన్స్ బయటికి రాకుండా అవుట్లైన్స్లోనే ఉండేటట్టు ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ క్యాలెండర్ మిడిల్లోకి నేను వైట్ కలర్ యూజ్ చేశాను. ఇలా గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసేసుకోండి. ఒకవేళ వాటర్ వేసి కొంచెం థిక్గా ఉన్నట్లయితే వాటర్ వేసి కొంచెం థిన్గా చేసేసి స్ప్రెడ్ చేసేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒకే డైరెక్షన్లో స్ప్రెడ్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, 3D ఇలా రావడం కోసం నేను కొంచెం వైట్ కలర్ అనేది యాడ్ చేసా అక్కడ. ఇంకా క్లాత్కి నేను బేబీ పింక్ అయితే యూజ్ చేసా. బేబీ పింక్ రావడానికి రెడ్ కలర్లో కొంచెం వైట్ కలర్ మిక్స్ చేస్తే బేబీ పింక్ కలర్ అయితే వస్తుంది. అయిపోయాక కొంచెం అది 3Dలా అనిపించడానికి కొంచెం డార్క్ కలర్ రెడ్ కలర్ అయితే యూజ్ చేశాను అవుట్లైట్స్కి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మంచిగా.
వాటికైతే నేను ఇక్కడ డార్క్ మెరూన్ కలర్ అయితే బ్రౌన్ కలర్ అయితే యూస్ చేశాను. ఇవన్నీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి, మీరు వాటర్ పెయింట్స్ యూస్ చేయొద్దు, ఎందుకంటే వాష్ చేస్తాం కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిషన్కి నేను లైట్ బ్రౌన్ కలర్కి కొంచెం వైట్ యాడ్ చేసి ఈ కలర్లో అయితే సెట్ చేసా. పెయింటింగ్ చాలా సింపుల్ అండి, కొంచెం అవుట్లైన్స్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇక్కడ హాస్పిటల్ కాబట్టి నేను ఎల్లో కలర్ అయితే యూస్ చేసా. దీనికి రావడం కోసం ఎల్లో కలర్లోన కొంచెం వైట్ కలర్ యాడ్ చేస్తే ఈ పేల్ ఎల్లో కలర్ అయితే వస్తుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, బికాస్ అవుట్లైన్ నుంచి బయటకు రాకుండా చేసుకోవాలి. పైకి అయితే నేను ఇంకా బ్లూ కలర్ యూస్ చేశాను, ఎందుకంటే బ్లూ కలర్ యూస్ చేస్తే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా అఫ్కోర్స్ హార్ట్ అంటే రెడ్ కలరే కాబట్టి రెడ్ కలర్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా మంచిగా డ్రై అవ్వకుండా నేను బ్లాక్ కలర్ అనేది యూస్ చేసేగానే అది స్ప్రెడ్ అయిపోయింది. మీరు అలా చేయొద్దు, ఆ మిస్టేక్. డ్రై అయ్యాక చేయండి. తర్వాత ఇలాగ అవుట్లైన్స్ అయితే ఇచ్చేసుకోండి. నేను బ్లాక్ కలర్ దీంతో అవుట్లైన్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి. బయటకు రాకుండా అవుట్లైన్స్ అయితే ఇచ్చుకోండి. ఒకవేళ బయటకు వచ్చినట్లయితే ఆ కరెక్ట్ షేప్ వచ్చేటట్టు కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడ నేమ్స్ కూడా నేను బ్లాక్ కలర్ దీంతోనే యూజ్ చేసి రాశాను. థ్రెడ్డింగ్ అయితే ఏం చేయలేదు, థ్రెడ్తో స్టిచ్ చేయలేదు, పెయింటే యూజ్ చేశాను. ఫ్యాబ్రిక్ పెయింట్స్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మరి ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివే కాదండి, మన దాంట్లో హౌస్ వార్మింగ్ హూప్స్ కూడా ఉంది. ఒకసారి మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నిజంగా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేస్తాం. డిస్క్రిప్షన్లో మై వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇంతకీ ఇది మీరు ఇంట్లో ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో ఏంటా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ టు మీ.